మైటీవీ ప్రేక్షకులకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం. ఇవాళ ఇంత పొద్దున్నే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ నెల 12వ తారీఖు నాడు మళ్ళా నిన్న రాష్ట్ర గ్రంథాలయ శాఖల మీద నేను చేసినటువంటి వీడియోలు ఒక వర్గాన్ని కొంత బలాన్ని చేకూరిస్తే ఒక వర్గాన్ని కొంత భయాందోళనకు గురి చేస్తోంది. అంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో గుబులు పుట్టించింది, కొంత అలజడిని క్రియేట్ చేసింది. అయితే ముఖ్యంగా ప్రస్తావించదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ గారు, గ్రంథాలయ శాఖ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పోస్ట్ని ఏదో అడిషనల్ డైరెక్టరో డిప్యూటీ డైరెక్టరో ఏదో అంటారు. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రంథాలయ శాఖకి సంబంధించిన డైరెక్టర్ గారు వేరే శాఖ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చారట. ఆయన్ని మళ్ళీ తిరిగి మాతృశాఖకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన వెంటనే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఓఎస్డి శ్రీ ఆకుల వెంకటరమణ గారి దగ్గరికి పరిగెత్తారు. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఈయనని నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండు ఆయన అని చెప్పేసి అన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఇది గ్రంథాలయ శాఖలో పనిచేస్తుంటే ఉద్యోగులందరూ చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యూనియన్ నాయకులే మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు గ్రంథాలయ శాఖ డైరెక్టర్ గారి ఆఫీస్ చుట్టూతా చాలా ఫ్రీక్వెంట్గా తిరుగుతుంటుంటారు. చాలా అంటే ఒక నెలలో కనీసం 10-15 సార్లు ఆ శాఖ చుట్టూతో తిరుగుతుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటేనే వీళ్ళ పనులు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని కొంచెం ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, గందరగోళం సృష్టించడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారి, ఆ డైరెక్టర్ గారు ఎవరైతే బదిలీ అయ్యారో, అంటే మాతృశాఖకి తిరిగి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు డెప్యుటేషన్ ఉన్నటువంటి ఆయన ఆకుల వెంకటరమణ గారు ఓఎస్డి టు ది ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మిస్టర్ నారా లోకేష్, అది నిజమైనప్పటికీ కూడా ఆకుల వెంకటరమణ గారు చాలా ఉన్నత విద్యావంతుడు. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ప్రభుత్వాధికారులు వ్యాపారాలు పెట్టుకుంటుంటారు, లేకపోతే ఇంకో ఏదో అవిగేషన్ పెట్టుకుంటారు. కానీ ఈ వెంకటరమణ గారు గ్రంథాలయాన్ని నడిపిస్తున్నారు. మార్కాపురంలో, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక గ్రంథాలయాన్ని ఉచితంగా నడిపిస్తున్నారు. అటువంటి ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈయనకి అమెరికాలో, తర్వాత ఇండియాలో, తూర్పుగోదావరి జిల్లాల్లో చాలామంది వీళ్ళ బంధువులు, స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే ఆయన చాలా ఉన్నతమైనటువంటి మనిషి. చాలా స్ట్రిక్ట్ కాకపోవచ్చు, కానీ చాలా ఉన్నతమైనటువంటి మనిషి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా హీ నెవర్ ఎంకరేజెస్ ద రాంగ్ కాజ్. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్. ఆయన ఎప్పుడు కూడా ఒక తప్పుడు కారణాన్ని ప్రోత్సహించడు. ఇది ఉద్యోగస్తులందరూ దయచేసి నమ్మండి. నాకున్నటువంటి చాలా 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 విశ్వసనీయమైన సమాచారం ఏంటంటే వెంకటరమణ గారు కాదు, ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక అధికారో లేకపోతే ఒక సామాన్య జనమో ఎవరైనా వెళ్ళి వాళ్ళకి ఒక అర్జీయో ఒక విన్నపమో చేస్తే తప్పకుండానంటే చూస్తామండి అంటారు. ఇది సర్వసాధారణం. ఆ మాటకు అర్థం గ్యారంటీగా చేస్తానని కాదు. ఇంతటి వివాదాస్పదమైనటువంటి ఈ పరిస్థితుల్లో వెంకటరమణ గారు ఆ అధికారిని ప్రలోభాలకు లొంగో లేకపోతే ఇంకోటో ఏ కారణం చేతనైనా సరే మంచితనంగానో తిరిగి మళ్ళీ కూర్చోబెట్టి ఆయన వివాదాలకు గురవ్వడనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నన్ను చాలామంది బెదిరిస్తున్నారు. ఏదేదో నంబర్ల నుంచి ఫోన్లు చేసి అసలు నీకేంటి ఇంట్రెస్ట్ అని. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, మా తాతగారు, మా నాన్నగారు గోవిందరాజు వెంకటరామారావు శర్మ గారు విజయవాడ రామ్మోహన్ లైబ్రరీకి సెక్రటరీగా 15 ఏళ్ల పాటు పనిచేశారు. ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. ఆయన, వాళ్ళ అన్నయ్య అంటే మా పెద్ద తాతయ్య గారు, మా తాతగారి చెల్లెలు అంటే మా మామగారు, వీళ్ళందరూ కూడా ధృవీకరించబడినటువంటి స్వాతంత్ర సమరయోధులు. ఇదే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మా తాతగారు లాంటి వాళ్ళని ఎంతమందినో సన్మానించారు. మండవ వెంకటేశ్వరరావు గారు ఎవరో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉండేవాళ్ళు, వారి చేతుల మీదుగా సన్మానం జరిగింది, పత్రాలు అందజేయడం జరిగింది. రామ్మోహన్ లైబ్రరీలో అక్కడ ఎంతమంది విద్యావంతులు అయ్యారనేది నా బాల్యం నుంచి నేను చూశాను. నా చిన్నప్పుడు తాతగారితో పాటు రామ్మోహన్ లైబ్రరీకి వెళ్తుండేవాడిని, అలాగే ఠాగూర్ లైబ్రరీ. సో నాకు గ్రంథాలయాల మీద ఒక రకమైన మక్కువ. అంతేగాని నేను డబ్బులు కమ్ముడు పోయాను లేకపోతే ఎవరో కోసం చేస్తే ఈ పిచ్చి మాటలు మానేసేసేయండి. చెప్పే కదా, నా మొదటి వీడియోలో చెప్పాను, గ్రంథాలయాల్లో ఆలయం ఉంది, అది వైద్యాలయాల్లో కూడా లేదు, వైద్యశాలలు అంటారని కూడా చెప్పాను. సో ఈ ఆలయాల పవిత్రత కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది.
అయితే ఇంకొక చిన్న విషయం నేను అందరికీ ఈ గ్రంథాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ మనవి చేసుకునేది ఏంటంటే, చాలామంది ప్రభుత్వోద్యోగులు పడనటువంటి పాటలు మీరు పడుతున్నారు, కానీ మీ బాధని సరైన చోట వ్యక్తం చేయట్లేదు. మీరిద్దరూ ముగ్గురు నలుగురు కూర్చుని ఒక టీ స్టాల్లో కూర్చుని 2 టీలు తాగేసేసి మీ బాధలు మీలో డిస్కస్ చేసుకున్నంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. మిమ్మల్ని, మీ అమాయకత్వాన్ని, మీ మంచితనాన్ని, మీ భయాన్ని చాలామంది మీ సహ ఉద్యోగులే క్యాష్ చేసుకుంటున్నారు. ఇది చాలా దుష్పరిణామం. కాబట్టి మీరు కూడా గొంతెత్తాలి. నిన్న నా వీడియోలో చెప్పిన విధంగా మీకు గనక స్ట్రైట్గా సరాసరి వెళ్ళి మీ బాధలు చెప్పేటువంటి ధైర్యం లేకపోతే మీకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇవాళ సోషల్ మీడియా ఎంతో వ్యాప్తి చెందుతుంది, ఎంతో విస్తరించిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏదో ఒక రకంగా మీ సమాచారాన్ని ఏదో ఒక మీడియా ఛానల్కి అందచేయండి. మాకే అందజేయమని చెప్పట్లేదు, ఎవరో ఒకరికి అందచేయండి. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు. అండ్ మరొక్కసారి నేను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తున్నాను. దయచేసి ఓఎస్డీ గారిని ఎవరు అపార్థం చేసుకోకండి. ఆయన గంపగుత్తుగా తీసుకెళ్ళి ఎవరికి ఏది కట్టపెట్టట్లేదు. అంత జరిగితే అప్పుడు నన్ను ప్రశ్నించండి. నేను నా తప్పు క్షమాపణ చెప్తాను. అయ్యా, ఆయన గురించి నేను విన్నది కానీ నేను అనుకున్నది కానీ తప్పు అయ్యా, ఆయన కూడా అలాంటి మనిషి అని చెప్పి నేను. కానీ అప్పటి వరకు మాత్రం మీరు లేనిపోని ప్రచారాలు చేయకండి. మీ యూనియన్ నాయకులు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. అందరూ కాదు సుమా, కొంతమంది, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి కొంతమంది మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. వాళ్ళకి గతంలో చాలా మంచి పేరు ఉండేది. బట్ ఈ మధ్య కాలంలో మరి వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో వాళ్ళు కూడా ప్రలోభాలకు లొంగుతున్నారు. తప్పుడు మార్గంలో తప్పుడు ప్రచారాల ద్వారా మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రిటైర్ అయినటువంటి కొంతమంది ఉద్యోగస్తులు ఒక వర్గం వాళ్ళు మీ వైపు పోరాటం చేస్తున్నారు, ఒకవైపు వాళ్ళు రాంగ్ కాజ్, నేను ఇందాక చెప్పినట్టుగా తప్పుడు కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయండి. వాళ్ళు మీకు చాలా పెద్ద పెద్ద బూచులు చూపిస్తున్నారు. మా వెనకాల చాలా ప్రముఖమైనటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి, మా వెనకాల ముఖ్యమంత్రి పేషీ ఉంది. ఏమి ఉపయోగం లేదండి. ఇప్పుడున్నది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. మీలో ఎంతమందికి ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయో, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంతమందికి అక్కడ మీకు ఎంట్రీలు ఉన్నాయో, లేకపోతే మీకు పరిచయాలు ఉన్నాయో, లేకపోతే మీకు అక్కడ కనెక్షన్స్ ఉన్నాయో తెలియదు. కానీ నాకు ఢిల్లీలో చాలా కార్యాలయాల్లో నేను కొన్ని వందల వేల సార్లు రకరకాల పనుల మీద నేను వెళ్ళడం జరిగింది. 2014 నుంచి, అంటే గత 12 సంవత్సరాల నుంచి ఒక్కటే మాట వినిపిస్తుంది. ఎక్కడైనా ఏదైనా తప్పు చెయ్యమని ఎవరినైనా ఆఫీసర్ని అడిగితే వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి మొదటి మాట, ఏ మోడీ కా జమానా హై ఇత్నా ఆసాన్ నహీ అని. ఇది మోడీ గారి జమానా, అంత తేలిక కాదు. ఉంటారు, కక్కుతుపడి చేసేవాళ్ళు ఉంటారు, ధైర్యంగా చేసేవాళ్ళు ఉంటారు, సస్పెన్షన్ వస్తే వచ్చింది జైలుకి వెళ్తే వెళ్తాం అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇది మోడీ గారి జమానా. అంతటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కూడా. ఆయన కూడా అక్కడ కూడా కరప్షన్ ఛార్జెస్ లేవు ఆయన మీద. వేరే వేరే ఛార్జెస్ ఉన్నాయి, వేరే వేరే ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. కానీ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కరప్షన్ ఛార్జెస్ టైపు ఆయనకి ఎక్కడా లేదు, అలాంటి మార్కులు ఎక్కడా అంటారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా ఎక్కడా కూడా అవినీతి మరకలేదు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అవినీతి మనకు ఎక్కడా లేదు. వేరే విమర్శలు చాలా ఉన్నాయి. సో నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే, గ్రంథాలయాల్ని మనం నిజంగా కాపాడుకోవాలనుకుంటే వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళరు. నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళండి, మాబోటి మీడియా సంస్థల దృష్టికి తీసుకెళ్ళండి. అప్పుడు 5 నిమిషాల్లో బియ్యంలో గడ్డలను ఏరేసినట్టుగా ఈ అవినీతి పక్షుల్ని ఏరేసేయచ్చు. అసలు కష్టం కాలేదు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నారని విని నాకు బాధేస్తుంది. ఇంత చిన్న విషయానికి ఇంత బాధలు ఎందుకు పట్టవు? మీకు కష్టం కలిగిందంటే మీ కష్టాన్ని వినడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా కొట్టుకుంటారు, కానీ నిజమైన ప్రజా సమస్య వచ్చినట్టు స్పందిస్తారు వాళ్ళు. ఈ విషయం చాలామందికి తెలియదు. మనకి పీజీఆర్ఎస్ అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఫామ్ అయిన తక్షణం ఒక పోర్టల్ని ఓపెన్ చేసింది. సిపి గ్రామ్స్ అని చెప్పి మోడీ గారు ఏదైతే ప్రవేశపెట్టారో దానికి అనుసంధానంగా ఇక్కడ పీజీఆర్ఎస్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టి దానిలో మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే, అంటే ధైర్యం ఉన్నవాళ్ళు
తక్షణం మీకు వాళ్ళ దగ్గర నుంచి స్పందన కలుగుతుంది, స్పందన మీకు కనిపిస్తుంది. సరే, నా పేరు బయటికి రావడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు నేను నిన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీ మార్గాలు చాలా ఉన్నాయి, అనేకం ఉన్నాయి. కానీ మీరు మీ యూనియన్ లీడర్లు చెప్పినటువంటి మాటని, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు చెప్పినటువంటి మాటని గుడ్డిగా నమ్మకండి. మీకు ఎవరి మూలంగా బాధ కలిగిందో వాళ్ళ మీద ఫిర్యాదు ఏదో ఒక రూపంలో చేయండి. మీకు రాకపోయిన పక్షంలో కోర్టులు ఉన్నాయి. టైం వేస్ట్ చేసుకుని మీలో మీరు ఊటినే కూర్చుని అక్కడ టీ స్టాల్స్లోనూ లేకపోతే ఇంకెక్కడో ఊళ్ళల్లో కూర్చుని బాధపడకండి. మానసికంగా మీరు ఎందుకు అంత కుంగిపోతున్నారు? ఎస్, మీ కష్టానికి తగ్గ ఫలితం కనిపించలేదు. మీరు ఎంతో నిబద్ధతతోటి, నిజాయితీతోటి, దక్షతతోటి, క్రమశిక్షణతోటి పనిచేశారు. మీకు ప్రమోషన్స్ రాలా. 20-30 సంవత్సరాల పైన ప్రమోషన్ లేక ఆగిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి కారణం ఎవరో తెలుసుకుని అక్కడ మందు వేయండి. రూట్ కాజ్ అంటారు, ఆ వేరులో మందు వేయాలి. సో మిత్రులారా, దయచేసి పాపం ఆయన ఓఎస్డీ గారిని అనవసరంగా మీరు అపార్థం చేసుకోకండి. ఆకుల వెంకటరమణ గారు మంచి వ్యక్తి. నాకున్న సమాచారం ప్రకారం ఆయన టాప్ ర్యాంకర్ గ్రూప్ 1 పరీక్షల్లో, విద్యావంతుడు, లైబ్రరీని సొంత ఖర్చుతోటి ఉచితంగా నడిపిస్తున్నటువంటి మంచి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పుని ప్రోత్సహించడం నా ప్రగాఢ విశ్వాసం. మరి రాబోయే కాలంలో ఏం జరుగుతున్నది మనం వేచి చూడాల్సిందే. ముందు ఏం జరగబోతుందో చూడడానికి ఇవి ఎప్పుడో సంవత్సరాల తర్వాత ఎప్పుడో జరిగేది కాదు, దశాబ్దాల తర్వాత జరిగేది కాదు కదా. రేపు ఎల్లుండో తెలిసిపోతుంది మీకు రిజల్ట్. థ్యాంక్ యూ. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ బాధని వ్యక్తం చేయడం నేర్చుకోండి, స్పందించడం మొదలెట్టండి. థ్యాంక్ యూ.